హాయ్, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? టొమాటో పచ్చడి. టమాటో పచ్చడి. చట్నీ, నాట్ పచ్చడి. ఇప్పుడు మనం టమాటో పచ్చడి ఏం చేస్తాం? ఇప్పుడు ఏమేమి పదార్థాలు ఇప్పుడు నేను చూపిస్తా. దిస్ ఈజ్ పచ్చిమిరపకాయలు, పుదీనా అండ్ కళ్యామాకు. నెక్స్ట్ దిస్ ఈజ్ వెల్లుల్లిపాయలు, జీలకర్ర నెక్స్ట్ జీలకర్ర దిస్ ఈజ్ మనం ఏం చేద్దాము, ఆ పేరులో సగం ఏంటిది, ఇది మన పేరులో సగం ఏంటిది, మన పేరులో కాదు, ఈ చేతి కలిపి పేరులో సగం ఉంటుంది, అదేంటో మీరు తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇంకా ఇదైతే మేమైతే గంగు అంటాం, మీరేమంటారు? మీకైతే నా గ్యాస్ అయితేనా ఇది ఇది చూడండి, ఇదైతే ఫస్ట్ చెప్పినావా ఏంటి ఏంటో చెప్పిన. ఫస్ట్ మనం ఏమే చూడు, ఫస్ట్ నువ్వు గ్యాస్ గ్యాస్ ఆన్ చేసి అందరికి తెలుసు కానీ నీకు తెలియదు కదా. ఓకే, చిన్నగా పెట్టుకోవాలి. చిన్నగా పెద్దగా అంటే చిన్నగా పెడతావు. పెద్దగానే పెట్టుకోవాలి కదా. ఓకే, చిన్నగా పెట్టినాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆయిల్ వేయాలి. ఇంకా పోయి పావు ఇది ఇంత తీసుకొని పోసుకోవాలి. పోయి ఆయన తర్వాత కొంచెం ఓకే, అది నేర్చుకుంటాను కదా. మరి 1.5 గ్లాసెస్ పోతాం. నెక్స్ట్ ఏది? మిర్చి. నెక్స్ట్ మిర్చి ఇట్లా ఉంచి వేస్తే చిల్లది. ఇట్లా వేస్తే చిల్లకుంటుంటాయి మిర్చి. ఇది అందరికీ యూజ్ అయ్యే చిక్క. అంత మంచిగా ఇయ్యే ఎంత అంత మంచిగా ఇట్లా చుంచుకొని వేసుకోవాలి. చిల్లకుంటుంటది. నువ్వు నేర్చుకో, ఫస్ట్ నువ్వు నేర్చుకొని చెప్పు. అయ్యా అరే మీరైతే ఇట్లా వేసండి వంట దగ్గర కచ్చి వేయరు, లేకపోతే ఆయిల్ మీద పడుతుంది. మెల్లగా కిలోమీటర్ దూరం పుదీనే కరివేపాకు. ఇప్పుడు మనం ఏమంటే వెల్లుల్లి. ఫస్ట్ వెల్లుల్లి మాడకండి తొందరగాను. ఇప్పుడు వెల్లుల్లి వేయాలి, అట్లా వేసేయాలి. ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. పోనివ్వండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. పుదీనా పని చేస్తుంది మా అమ్ములు. పుదీనా దగ్గర పుదీనా వేసేయి. కరివేపాకు అందుకే చేసే పద్ధతిలో వేయాలి. ఏంటిది ఇది ఏం కావాలి? ఇగో ఇప్పుడు మనం కరివేపాకు తిల్లుతాంది పిన్నది ఘోరంగా. కూడా చూడు డైజెషన్ కోసం ఎంత ఎక్కువ సగం కింద నేనైతే కరివేపాకు పచ్చడి అయితే కాదు, టమాటా పచ్చడి. మా పిన్ అయితే పెట్టండి. రెండు రకాలు వేసుకోవచ్చు టమాటా పచ్చడి. 3 రకాలు ఎంత అంటే అట్లా వేసుకోవచ్చు. నువ్వే రకం చేస్తాను. నేను ఇప్పుడు ఇవి వేరు ఇవి వేరు నూనెలా ఫ్రై చేస్తాను.
మిక్స్ గిన్నె తీసుకో. ఏమేమి వేస్తాన్నావా నాతో వేపిస్తున్నావా? అడిగిండు వేపిస్తున్నావా నాతో? ఇప్పుడు ఏంటిది? మిక్స్ గిన్నె తీసుకో. కలిపే ఫస్ట్ హాలిడేస్ అందరికీ వంట నేర్పిద్దామంటే నాతోనే నేర్పిస్తుంది. కలుపు కలుపుని కావాలి ఇంపార్టెంట్. అయ్యో పట్టుకారు వస్తా. చూడండి ఎట్లా చెప్తారు. మీ పిల్లలకు కూడా నేర్పించండి. ఎందుకంటే మనకు హెల్త్ బాగాలేకపోయినా మనం ఎటన్నా ఊరికి వెళ్ళినా కూడా వాళ్ళ డాడీలకు అండి పెట్టాలి కదా, అందుకే నేర్పించండి అందరు. నాకు ఆమ్లెట్ వచ్చు, మ్యాగీ చేయడం వచ్చు, అన్నం వండడం వచ్చు. ఇంకేం కర్రీ అంటే ఇంకా ఏం కర్రీ రావు. చాయ్ కర్రీ పెట్టడం. చాయ్ కర్రీ రావు. ఇంకా ఏం కర్రీ రావు. చాయ్ కర్రీ పెట్టడం. చాయ్ కర్రీ కూడా. చాయ్ పెట్టు కూడా వచ్చు. ఓకే మ్యాగీ అయితే ఎక్కువ వేసుకోలేదు. ఇట్లా కలుపుకోవాలి. చిన్నగా పెట్టుకోవాలి. ఇప్పుడు అప్పటి నుంచి పెద్దగా పెట్టినాం కదా, ఇప్పుడు చిన్నగా పెట్టుకోవాలి. ఇంట్లో అయ్యి చిన్నగా పెట్టుకోవద్దు కానీ శ్రీరామ్ వేసుడు నేను కలుపుకుంటా. గిన్నె ఏది ఇదా? పడేది చూడండి. ఇట్లా కలుపుకోవాలి. ఎట్లా పెట్టుకోవాలి? గంటతోని వంట చేసి వస్తే వంట దగ్గర మాటలు కూడా వస్తాయి కదా. వంట చేసి రాయి కాబట్టి ఆడుకునే మాటలు మాట్లాడతాను మామూలు. నా కట్టు చూసేసా సామెత కింద పోతాను. నేనైతే ఒక దాని మీద చూసావా? ఇప్పుడు నేను మిక్సీ కట్టుకోవాలి కావచ్చు అయితే ఇంకా కదా. టమాటా గోలొద్దా? ఇప్పుడు దీన్ని మిక్సీ ఆయిల్ కూడా లేదు చూడండి. చేసుకోవాలంటే చిన్న గ్లాస్ వస్తుంది తర్వాత మనం పోసుకోవాలి. మళ్ళీ ఆయిల్ ఏమి నెక్స్ట్ ఏంటిది? ఆయిల్ మళ్ళీ ఆయిల్ ఏది వేసిద్దాం. ఇది తీసే పంపింది ఇక్కడ నుంచి. నేను ఎన్నిసార్లు వేస్తా డాడీ? ఎంత పావు పావు హాఫా? పావు పోయి నిండా పోయి ఇంత గ్లాస్ తీసుకొని మొత్తం పోసుకోవాలంట. అవి వాడతాం, ఇది కరెక్ట్ పెట్టలేదు. నెక్స్ట్ టమాటాలు ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. గంట వెయ్యి దాంట్లోనే వేసేద్దాం. తిరుగుతారా? ఏం తెలియదు పిల్లలే కానీ టమాటా వేసిన వెంటనే గంట పెట్టద్దు. ఫ్రై కాదు, కర్రీకైనా చట్నీకైనా వేసిన తర్వాత మూత పెట్టుకొని ఉంచాలి. నెక్స్ట్ ఏమైంది? అది ఇక ఉడకాలి. ఎంతసేపు టైం పడుతుంది? 15 minutes. ఓకే 15 minutes. అది ఉడికేంత లోపు ఇవి మిక్సీ పట్టు. ఓకేనా? ఉప్పు వేసుకొని పచ్చరా పోయి పట్టాలి. ఇప్పుడు మిక్సీ పట్టేసి ఇప్పుడు మనం మిక్స్ అయితే పట్టుకోవాలి. పచ్చ పచ్చగా ఉండాలి చట్నీ. మెత్తగా పేస్ట్ లెక్క ఉంటే అది బాగుంది. ఏది తింపుతే అత్తలేదు కదా, తింపింది అంటే చాలుగా. మళ్ళీ టమాటాలు వేసి పట్టచ్చు. ఉండండి, టైం వేస్ట్ చేయకుండా పట్టమని. కాలుతుంది. చాలు ఉండండి. ఓకే కొంచెం చల్లారండి, మూత తీసి పెట్టు. టమాటా చూద్దాం పాయ. ఓకే 15 minutes అయితే అయిపోయింది. 15 minutes కాదు, ఒకసారి కలుపు. టీ మనం వేసి కలపలేదు కదా.
మళ్ళీ చిల్లుతే మాత్రం ఇప్పుడు ఇది టమాటా తింటుందా అమ్మ అమ్మలు వంట రాను అని తెలిసిపోయింది. ఇప్పుడు కలుపు మనం గరిటెతో కలిపేస్తాం. ఇలా మమ్మీకి పచ్చళ్ళల్లో పసుపు ఉండాలి కంపల్సరీ. ఎంత వేసిన పసుపు? 2 స్పూన్స్. 2 స్పూన్స్ పసుపు వేసుకొని కలిపేసి నెక్స్ట్ హల్లకు వెళ్తుంది చాలుగా పెట్టు. అయిపోయింది. మా మమ్మీకి అయితే రోజు వంట నేనే చేస్తాను. మమ్మీ ఖాళీగా ఉంది తింటాను. ఒక వీడియో కంటెంట్ కోసం చూసుకుంటా టమాటా చట్నీ వేసుకుంటా మంచిగా నేను మమ్మీమో డబ్బులు వేసుకుంటుంది. నేను ఫోన్ చూసుకుంటేనేమో మమ్మీ పోతుంది, నేనేమో పని చేసుకుంటా. సమ్మర్ హాలిడేస్లా ఎక్కడికైనా తిరుగుదామా ఎందుకంటే వంట నేను పని ఇప్పుడు 7th క్లాస్. ఇప్పుడు మనం నిజాలు అమ్ములు చెప్పినాయి. పింజరు నేను ఆన్ చేస్తాం మళ్ళీ ఏమంటారు అయింది మొత్తం వేడి వేడి పెట్టేద్దాం. కలుపుదాం. చాలు. మళ్ళా ఏమన్నా అయిందనుకో ఇప్పుడే పెట్టేదంటున్నా. ఇప్పుడు మా పిన్ని నాకు పని రాలేదనుకుంది కదా, మా పిన్ని తెలియదు అందుకే మాట్లాడతాను. పిన్ని పోయింది నాకు పని అసలు మా పిన్నికి పని రాదు ఎక్కువ మనంటే పని రాదు. మీకు కూడా అట్లనే అనిపిస్తుంది. ఎవరన్నా అట్లంటే నాకు తెలుసు ఏమన్నా పని రాదని ఇప్పటికి 3 వీడియోలు అలా చెప్పి పని చేత కాదు దానికన్నా ఈ వీడియో పిన్ని చూసిందంటే A few moments later. ఒక్కడే చూడు ఇప్పుడు అక్కడ నేను ఏం చేసిన వెళ్తా ఏం లేదు వీడియో చూస్తే మా పిన్నికి మా పిన్ని ఎక్కువైంది కదా అక్కడ టీవీ రూమ్లో ఊకొని ఫోన్ చూస్తాను. పడుకున్నానే పిచ్చిగా ఫోన్ చూస్తాను పడుకున్నా. ఇప్పుడు ఏమైంది? ఇవి కవర్లే. ఇప్పుడు ఏమైంది? అయిందా కాదా? ఇంకా టైం పడుతుంది. ఇంకా టైం అంట. అయితే ఆఫ్ చేద్దాం. ఇప్పుడైతే మిక్సీ గిన్నె పెట్టుకొని అదైతే ఉడికింది. కలుపు ఇంకొంచెం మెత్తరుంది. ఇంకా మెత్తగా కదా దానికి పని చేస్తామంటే అది మాకే ఇస్తుంది పని. ఓకే ఇది వేసారంతా వాళ్ళు లేకపోతే నీరు వస్తుంది. ఓకే మిక్సీలో ఉడికింది టమాటా చూడు వేద్దాము. నాకైతే కెమెరాలో చికెన్ లాగా కనిపిస్తాను. చికెన్ అని పచ్చడి చికెన్ అని ఆస్వాదించుకుంటా కోట శ్రీనివాసరావు పైన కొన్ని కట్టి దాన్ని చూసుకుంటా తినడా నేను బాగా మెత్తగా పట్టం మరి. ఫస్ట్ ఒకసారి పడతాం. ఒక్కసారి పట్టి చాలు. అవి చూసిన అది వెరీ గుడ్. చేస్తాను మమ్మీ పని చేస్తుంది. వాట్సాప్ అయితే లేదు. ఇట్లనైతే పట్టు. ఇప్పుడు చట్నీ
ఇప్పుడు ఆన్ చేసి ఎంత పోయాలి? పావు బాగుంటా అది పోయి గ్లాసు చిన్న పెట్టాలి. నీ చిన్నగా పెట్టు చల్లగా ఉందా. మాడిపోతే ఇప్పుడు ఈ గ్లాస్ నిండా పోసుకున్నాను నేనైతే. ఇప్పుడు పోయాలి గ్లాస్ నిండా పెట్టాలి. గ్లాస్ నిండా పోసుకొని పక్కన పెట్టేసుకొని పోపు గింజలు పోపు గింజలు ఏమేమి వేసుకున్నావు? అంతే అవే ఇవి. ఇప్పుడు ఆవాలు వేయడం. ఎంత గిట్టేద్దాం? ఎక్కువ కొంచెం ఉంటాయి. అది నూనె కావాలి దింకొచ్చినాయి వాళ్ళు సౌండ్ ఇవ్వలే. ఇప్పుడు జీలకర్ర. జీలకర్ర అయిపోయి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. పట్టడం లేదు అమ్మో గంటతోనే వంట నేర్చుకుంటా కదా. ఏంటి అట్లా అయింది? తిని చెప్పేసి ఇలా ఉంది. నువ్వే వేసినావు కదా. అది పిల్లలు కాదు కదా. వేలే వస్తుంది. మనం అట్లా టేస్ట్ ఉంటుంది. గ్రీన్ చూడు నువ్వు ఫస్ట్ తిని చూసి టేస్ట్ ఎవరు చేసింది బాగుంటుందో ఫస్ట్ టేస్ట్. ఓకేనా? ఇట్లా తక్కువ ఉండదు. చూపిస్తా. నువ్వే వేసినావు మరి. టమాటా పచ్చడి వేసి మొత్తం ప్రాసెస్ అంటే చూపిస్తాం. నెక్స్ట్ కంటెంట్ ఏం చేయాలో కింద కామెంట్ చేయండి. బాయ్.